హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి ఆ జాకెట్తో. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా ముందు ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకోండి. ముందు ఇదే భాగాన్ని మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. మనకు ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇప్పుడు కింద ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ గ్యాప్ మార్కింగ్ చేసుకోవాలి. చాలామందికి హ్యాండ్స్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. లోత్ ఎలా తీసుకోవాలి, మనకి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా ఆర్మ్ హోల్ దగ్గర మనకి పైకి ఎత్తి పెట్టినట్టు చాలామందికి వస్తుందని అడుగుతున్నారు కదండి. అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో. అలాగే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా బ్లౌజ్ హ్యాండ్స్ అనేది చూసినట్లయితే మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఇప్పుడు కింద మనకి ఒక 1.5 వరకు మనం మార్కింగ్ చేసుకోవాలి. కింద క్రాస్లు అవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోండి. ఇప్పుడు క్రాస్ అనేది కట్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి, సైడ్ ఎడ్జెస్ అవి లేకుండా. ఇప్పుడు నార్మల్గా కింద మనం మిషన్ లైన్ స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. క్రొత్తగా నేర్చుకున్నారు మార్కింగ్స్ అనేది ఈ విధంగా చేసుకోవడం మనకి బ్లౌజ్ హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి. ఇప్పుడు మనం పైనుంచి అయినా తీసుకోవచ్చు, లేదా ఎక్స్ట్రా లోపల నుంచి అయినా తీసుకోవచ్చు. ఖర్చు భాగంతో మనకి ఒకవేళ హ్యాండ్స్కి క్లాత్ తగ్గినా సరే మనం సైడ్ జాయింట్స్ అనేది చేసుకోవచ్చు. అది ఎలా అన్నది కూడా మీకు ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మెజర్మెంట్ అయితే నేను పైనుంచే మార్కింగ్ చేస్తున్నాను. కరెక్ట్గా మార్కింగ్ పైనుంచి బ్లౌజ్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా పొడవు ఎంత అవుతుంది హ్యాండ్ పొడవుకు మార్క్ చేసుకున్నాం. ఖర్చు భాగానికి ఎక్స్ట్రా అనేది ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు చంక భాగానికి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి మార్కింగ్ పైనుంచి పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. మనకు లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి చంక భాగానికి క్లాత్ అనేది లేదు, ఎక్స్ట్రా అనేది 2 ఇంచెస్కి మనం ఎక్స్ట్రా అనేది జాయింట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మార్కింగ్ చేస్తాను నేను ఎక్స్ట్రా అనేది. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్ వరకు 1.5 వరకు స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి ముందు, లేదా టేప్నైనా ఉపయోగించుకొని క్రొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే. ఇప్పుడు లోత్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోత్ తీసుకోవాలి. మనం కటింగ్లోనే మనం ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా నీట్గా వస్తుంది. చాలామందికి సైడ్ జాయింట్స్ అనేవి సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. మనం కటింగ్ చేసేటప్పుడే మెజర్మెంట్ కరెక్ట్గా ఉండాలి మనకి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది మార్కింగ్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు కింద స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. అది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్లో మనం ఎక్స్ట్రా క్లాత్ని కూడా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు మార్కింగ్ దగ్గర మార్క్ చేసుకోవాలి, అంటే ఫోల్డింగ్ అని తెలియడం కోసం. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 2 మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గుతుంది కాబట్టి ఒక 2.5 ఇంచ్ వరకు మనం ఎక్స్ట్రా అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ ఆర్తో మెజర్మెంట్ చూసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్తోనే చెక్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు మనం కట్ చేయకముందు ఒకసారి చెక్ చేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి చూసారు కదండి, కరెక్ట్గా మనకి స్టిచ్చింగ్ పాయింట్ వరకు సరిపోయింది. ఎక్స్ట్రా 2.5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్గా లూజ్ అనేది సరిపోతుంది. ఒకవేళ క్లాత్ తగ్గినా సరే మనం సైడ్ జాయింట్స్ చేసుకోవచ్చు. మీకు బ్లౌజెస్లో కానీ దేనిలో అయినా సరే క్లాత్ తగ్గినా సరే చిన్న క్లాత్ అయినా నేను కటింగ్ చేసి చూపిస్తున్నాను మీకు ప్రతి వీడియోలో కూడా.
ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా కట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్స్ ఒక్కొక్కటి కూడా మనం ఒక్కొక్క దాని మీద జాయింట్ చేసుకోవడం చూపిస్తాను ఇప్పుడు మీకు ఇదే వీడియోలో. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ వరకు మనకి హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని ముందు మిషన్ లైన్ మార్కింగ్ చేసిన దగ్గర మిషన్ లైన్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనం లోతు తీసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కాబట్టి మిడిల్లో కట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా ఎదురుబదురుగా వేసుకోండి. రైట్ సైడ్స్ రెండు కూడా. ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. మనం రాంగ్ సైడ్ ముందే మార్చేసుకోవాలి. ప్లెయిన్ తెలియదు కాబట్టి ముందే మార్చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకోవాలి. మనకి లోతు తీసుకోవడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అది కూడా 2 లేయర్స్ మీద మాత్రం తీసుకోవాలి. 4 ఫోల్డింగ్స్లో తీసుకోకండి. మరీ లోతు అనేది ఎక్కువ తీసేసుకోకండి. లోతు ఎక్కువ తీయడం వల్ల మనకి హ్యాండ్స్ అనేది ఫ్రంట్ పార్ట్కి ఎక్కేస్తాయి. మనకి హ్యాండ్స్ అనేది చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్ కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇది స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క సైడ్ ఈ విధంగా జాయింట్ చేసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి. అది కూడా రైట్ సైడ్ మనం స్టిచ్ చేసుకోవాలి. ఇది మీకు స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు.
నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.